ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికన ఈ దినము జూలై మాసం 16 తారీఖు నిమిత్తమై అంశం ద సెక్యూర్ మైండ్, సురక్షితమైన మనస్సు. ఆంగ్ల మూలము వ్యారెన్ డబ్ల్యూ ఎర్స్బీ. ఈ లోకంలో జీవించే ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు చింత అనే వింత రోగంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యమునందు దేవుని ప్రజలు చింతను జయించి ప్రశాంతమైన జీవితం జీవించుటకు మార్గమును చూపించాడు. పరిస్థితులను గూర్చి, వ్యక్తులను గూర్చి మరియు విషయములను గూర్చి తప్పుడు భావన, తప్పుడు ఆలోచన కలిగి ఉండటే చింతగా అభివర్ణించవచ్చు. ఇది మనసునకు సంబంధించినది. అటు తప్పుడు భావన కలిగి ఉండటే చింతగా అభివర్ణించవచ్చు. ఇది హృదయ సంబంధమైనది. మనము యథార్థమైన విధేయత గల మనస్సు మరియు ఆధ్యాత్మికమైన మనస్సు కలిగి ఉంటే మనకు చింత వలన ఎక్కువ ఇబ్బంది ఉండదు. మనకు కావలసిందల్లా హృదయాన్ని మరియు మనస్సును కాపలాగా ఉంచుకోవడం. తద్వారా ఆందోళన మనలో ప్రవేశించదు. పౌలు సురక్షితమైన మనస్సును ఇలా అభివర్ణించాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కీప్ అను పదము మిలిటరీ సంబంధమైనది. దాని అర్థము కాపలాగా ఉంచడం, రక్షక భటులు. పౌలు కూడా బంధించబడటం మనకు గుర్తు చేస్తుంది. మన ఆధ్యాత్మిక విషయాలను పెంపొందింపజేసుకోవడానికి దేవుడు మన దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాడు. నేర్చుకోవడము మరియు జీవించడం రెండూ కలిసి వెళ్తాయి. మనము నేర్చుకున్నప్పుడే ఆ ప్రకారం జీవించడానికి వీలవుతుంది. మరియు మన ప్రతి సమస్యకు, శ్రమకు అవసరమైన కృపను ఆయన మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాడు. మనము సరైన వైఖరిని అభ్యసించడం, సాధన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయములలో లోతైన ఆనందం వెల్లివిరుస్తుందని మనం కనుగొంటాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ప్రజలు మరియు విషయాలు ఎలా ఉన్నప్పటికీ ఆనందం అనేది చింతను ఓడించి దేవుని సమాధానంతో మన హృదయాన్ని నింపుతుంది. ఈ దినము కొరకైన వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటువాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరి ఇతర వచనములను ధ్యానించండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. మనం చేయవలసిన పని. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో కనిపిస్తున్న విధముగా విశ్వాసకి క్రీస్తులో ఉన్న ఆధ్యాత్మిక వనరులను ఒక జాబితాగా తెలియజేయండి. మీకు మరింత అభివృద్ధి అయ్యే వాటిని అండర్లైన్ చేయండి. ఆ విధంగా మీ జీవితంలో నుండి ఆందోళనను తొలగించడానికి, చింతను తొలగించడానికి మీకు అవసరమైన ప్రతి ఏర్పాటును ఆయన అందుబాటులో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. ప్రతి నూతన దినము నూతనంగా ఆరంభించు శీర్షికన వెలువడుతున్నటువంటి ఈ చిన్న సందేశములను మీరు మిస్ కాకుండా పొందుకున్నట్టుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక.